సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని రామగుండం టిప్పర్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చల్లపల్లి డిపో నుండి అన్ని కంపెనీలకు బొగ్గుని సొంతంగా సప్లై చేస్తామని ప్రకటించడంతో లారీ యజమానులు ఆందోళనకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలపై 6,000 కుటుంబాలకు పైగా కుటుంబాలు జీవిస్తున్నాయని, ఇక సింగరేణి సంస్థ నిర్ణయంతో ఈ కుటుంబాన్ని రోడ్ల పాలు అవుతున్నాయని పేర్కొన్నారు. తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. తమని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థని న్యాయం చేయాలని కోరారు. లారీ యజమానులు అంతా కలిసి సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, సీఎండీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లారీ యజమానులు, డ్రైవర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి మెయిన్ గా మాకు లారీ కుటుంబాలకు నష్టం ఎక్కడ జరుగుతుందంటే సింగరేణి వాళ్ళు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారన్న. ఆ నిర్ణయం ఏంటంటే చెర్లపల్లిలో డిపో పెట్టి వ్యాగిన్ ద్వారా ఇక్కడికి వెళ్ళి బొగ్గు అక్కడ సప్లై చేసి అక్కడి నుంచి ప్రతి కంపెనీకి వాళ్ళు సప్లై చేయాలి, సింగరేణి సప్లై చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వెంటనే వెనకకు తీసుకోవాలని చెప్పి మా లారీ యజమానుల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, మా ఉపాధి పోతుందన్న ఉద్దేశంతో మేము ఇవాళ మీడియా ద్వారా సింగరేణి యాజమాన్యానికి అట్లనే ప్రభుత్వం కూడా తెలవాలని చెప్పి మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్కు రావడం జరిగిందన్న. మెయిన్గా మేము ఏంటంటే మీడియా ద్వారా మేము చెప్పవలసింది ఏంటంటే మాకు ఇన్ని వేల కుటుంబాలు 6,000 నుంచి 7,000 కుటుంబాలు రామగుండంలోనే ఉన్నాయన్న. లారీ కుటుంబం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న లారీ యజమానులు కావచ్చు. దీని మీద ఒక లారీకి వచ్చి 6,006 మంది ఒక లారీ మీద బతుకుతారు. 1000 లారీలు ఉన్నాయి. అట్లనే ఈ నుంచి 25 సంఘాలు కోల్బెల్ట్ ఏరియా కాబట్టి ప్రతి లారీ కుటుంబానికి